ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. పుష్ప సినిమాతో హిందీ బెల్ట్లో సంపాదించుకున్న క్రేజ్ను మరింత పటిష్టం చేసుకోవడానికి ఆయన ముంబైని తన సెకండ్ హోమ్గా మార్చుకుంటున్నారు. గతంలో చాలామంది హీరోలు హిందీ సినిమాల కోసం ముంబై వెళ్ళి వచ్చేవారు. కానీ అల్లు అర్జున్ మాత్రం అక్కడ పక్కాగా బేస్మెంట్ వేసుకుంటూ ఉండడం విశేషం. అసలు విషయం ఏంటంటే ముంబైలోని జూహు తారా రోడ్లో అల్లు అర్జున్ ఒక లగ్జరీ 5 బెడ్రూమ్ అపార్ట్మెంట్ను అద్దెకు తీసుకున్నారు. సముద్రానికి ఎదురుగా ఉండే ఈ ప్రాపర్టీ కోసం నెలకు సుమారు 16 లక్షల రూపాయలు అద్దె చెల్లిస్తున్నట్లు సమాచారం. ఇది కేవలం ఉండడానికి తీసుకున్న ఇల్లు మాత్రమే కాదు, దీని వెనుక ఒక బలమైన బిజినెస్ వ్యూహం కూడా ఉంది. ముంబైలో ఉంటే బాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్లతో నిరంతరం టచ్లో ఉండటం ఈజీ అవుతుంది. కొత్త ప్రాజెక్టుల చర్చలు, డీల్స్ సెట్ చేసుకోవడానికి ఇదొక వ్యూహాత్మక అడుగు అని చెప్పవచ్చు. ముంబై అనేది గ్లోబల్ మార్కెట్కు ఒక పర్ఫెక్ట్ రోడ్ లాంటిది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలంటే అక్కడి ఏజెన్సీలతో కనెక్ట్ అయి ఉండటం చాలా ముఖ్యం. అల్లు అర్జున్ తన బ్రాండ్ వాల్యూను కేవలం ఇండియాకే కాకుండా గ్లోబల్ లెవెల్కు తీసుకెళ్లే ప్లాన్లో ఉన్నారు. అందుకే ముంబైలో ఒక పర్మనెంట్ ఆఫీస్ లాంటి సెటప్ ఉండాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారట. యాట్లీ లోకేష్ కనకరాజ్ వంటి వారితో చేయబోయే సినిమాలకు సంబంధించిన ప్రిపరేషన్స్ కూడా ఇక్కడి నుండే సాగే అవకాశం ఉంది. కేవలం పని మాత్రమే కాకుండా ఫ్యామిలీకి కూడా అల్లు అర్జున్ సమానమైన ప్రాధాన్యత ఇస్తున్నారు. తన భార్య స్నేహారెడ్డి, పిల్లలు అయాన్, అర్హా వెకేషన్స్తో తనతో గడిపేందుకు ఈ ఇల్లు కూడా ఒక పర్ఫెక్ట్ స్పాట్లా ఉంటుంది. ముంబైలో పిల్లలకు కూడా కొత్త వాతావరణం దొరుకుతుందని ఆయన భావిస్తున్నారు. షూటింగ్స్ వల్ల బిజీగా ఉన్న హాలిడేస్లో ఫ్యామిలీ అందరూ ఒకే చోట ఉండేలా ఈ లగ్జరీ హోమ్ను డిజైన్ చేయించుకున్నారట. సుమారు 6,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంట్లో అన్ని రకాల సౌకర్యాలు ఉండేగా పర్సనల్గా కేర్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ ముంబై షిఫ్టింగ్ అనేది టాలీవుడ్లో ఒక కొత్త చర్చకు దారితీస్తోంది. సౌత్ స్టార్స్ ముంబైలో పాగా వేయడం వల్ల వచ్చే ఇంపాక్ట్ ఎలా ఉంటుందో త్వరలోనే తెలియనుంది. అద్దె కోసమే కోట్లలో ఖర్చు చేస్తున్నారంటే ఆయన టార్గెట్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. త్వరలోనే ఇల్లు కూడా కొనే అవకాశం ఉండొచ్చు. కేవలం నటుడుగానే కాకుండా ఒక బిజినెస్ మ్యాన్గా కూడా తన మార్కెట్ను విస్తరించుకోవడం బన్నీ సక్సెస్ అవుతున్నారని చెప్పాలి. మరి ఈ ముంబై అడ్డా నుండి అల్లు అర్జున్ ఎలాంటి సెన్సేషనల్ ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తారో చూడాలి.